హలో ఎవరివన్ మనలో చాలామంది ఇళ్లలోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలుకలు ఇవన్నీ వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ప్రతీది కూడా నాశనం చేసేస్తూ ఉంటాయి కదా! వీటిని చాలామంది చాలా రకాలుగా ట్రై చేసినా కూడా ఇవి అస్సలు బయటకు పోవు. జస్ట్ ఈ చిన్న రెమెడీ ట్రై చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే ఎలుకలు, పందికొక్కులు అన్నీ బయటకు పోయి మళ్ళీ తిరిగి మీ ఇంట్లోకి రావాలంటే చాలా భయపడతాయి. సో, ఆ ట్రిక్ ఏంటనేదైతే తెలుసుకుందామండి. సో, దీనికోసం ఒక బౌల్ అనేది తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని గానీ, లేదంటే వరి పిండిని గానీ, గోధుమ పిండిని గానీ వేసుకోండి. మీ దగ్గర ఇవేది ఉంటే అది వేసుకోండి. నో ప్రాబ్లమ్. నేనైతే 2 స్పూన్లు గోధుమ పిండిని అయితే వేసుకున్నాను. ఆ తర్వాత బేకింగ్ సోడా అనేది మనకు మార్కెట్‌లో దొరుకుతుందండి. జస్ట్ దీన్ని రూ. 10 కొన్నా కూడా మనకు చాలా ఎక్కువ వస్తుంది. వంట సోడా అంటాం కదా! సో, అదన్నమాట. దీన్ని జస్ట్ ఒక అర టీ స్పూన్ వరకు కూడా ఈ పిండిలో మిక్స్ చేసుకోండి. ఆ తరువాత ఇలా మీరు గిన్నెలు తోమిన సోపును గానీ, లేదంటే బట్టలు ఉతికిన సోపును గానీ, జస్ట్ కొంచెం అంటే కొంచెం తురిమేశారనుకోండి, మనకి ఇదొక కెమికల్‌లా రెడీ అయిపోతుందనమాట. ఎందువల్లంటే మనకి సర్ఫ్‌లో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయండి. అందులోనే మనం బేకింగ్ సోడా కూడా వేసాం కాబట్టి, బేకింగ్ సోడా అనేది పందికొక్కులు గానీ, లేదంటే ఎలుకలు గానీ ఇవన్నీ తిన్నాయంటే వాటి కడుపు అనేది అసిడిటీ వచ్చేసి, కడుపుబ్బరం వచ్చేసి బయటకు పోయి చనిపోవడమో, లేదంటే మళ్ళీ తిరిగి మన ఇంట్లోకి రావడానికి చాలా భయపడతాయనమాట. ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళను తీసేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోండి. కర్పూరం బిళ్ళ వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఎలుకలు, పందికొక్కులు అనేవి రావండి. ముఖ్యంగా బొద్దింకలు కూడా రావన్నమాట. సో, ఇవన్నీ యాడ్ చేసాం కదా! అసలు ఎలుకలు, పందికొక్కులు ఇవి తింటాయా అని మీకు డౌట్ రావచ్చు. సో, అందుకోసమనే మనం ఇవి తినాలి, అట్రాక్టివ్‌గా ఉండాలి, వాటికి కావాలి కాబట్టి ఒక అర టీ స్పూన్ వరకు కూడా షుగర్‌ని వేసుకోండి. స్వీట్ వాళ్ళు ఇవి తింటాయి కాబట్టి. ఆ తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్‌ని మిక్స్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్‌లో మిశ్రమాన్ని తయారు చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్‌ని జస్ట్ ఒక 2, 3 స్పూన్ల వరకు వేసుకొని మిశ్రమాన్ని మరీ పలచగా కాకుండా, టైట్‌గా కాకుండా నార్మల్‌గా మనం బాల్స్‌ని అయితే తయారు చేసుకుంటాం కదా! ఆ విధంగా తయారు చేసుకోవాలి. మీరు కావాలంటే చేతికి గ్లౌజ్‌ని కూడా పెట్టేసుకోండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మీకు ఎన్ని కావాలో అన్నిటిని తయారు చేసేసుకొని వీటిని మీకు ఎలుకలు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో సో, ఆ ప్లేస్‌లో పెట్టేశారంటే ఎలుకలు ఇవి తిని బయటికి పోయి చనిపోవడమో, లేదంటే తిరిగి మళ్ళీ మన ఇంట్లోకి రావడానికి భయపడతాయన్నమాట. వీటిని పెట్టేటప్పుడు మాత్రము ఇంట్లోన చిన్న పిల్లలకి గానీ, పెంపుడు జంతువులకు గానీ అందనివ్వకండి. నోట్లోకి పెట్టేస్తారు కాబట్టి. ఎప్పుడైనా మీ ఇంట్లో గనక ఎలుకలు, పందికొక్కులు, చుంచెలుకలు అయ్యాయి అనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. మీ ఇంట్లో ఉండే ఎలుకలు అన్నీ కూడా బయటకు పోతాయి. మళ్ళీ తిరిగి జన్మలోకి రావాలంటే భయపడతాయన్నమాట. ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే పందికొక్కులు, చుంచెలుకలను తగ్గించుకోవచ్చు. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.